ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు జకర్యా పుస్తకం 3వ అధ్యాయము 7వ వచనం. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని మార్గాన్ని గురించి యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, అది ఇరుకు మార్గము. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడ్డవారు కొందరే. అంటే దేవుని సన్నిధికి అనేకులు పిలువబడుతున్నారు, కానీ కొంతమంది ఎందుకు స్థిరపడుతున్నారు, ఎందుకు నిలబడగలుగుతున్నారు, అందరూ ఎందుకు నిలబడలేకపోతున్నారంటే, అక్కడ రాయబడిన మాట, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకిత్తును అన్నాడు. అంటే ఎవరు పొందుకుంటారు ఆ భాగ్యం, ఎవరు నిలబడగలుగుతారు అంటే, అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, ఆయన మార్గములో నడిచేవారు, ఆయన మార్గమును గైకొనేవారు, ఆ మార్గంలో దేవుడు అప్పగించింది కాపాడేవారు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుడిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన మార్గంలో నడిచేటప్పుడు మనకు కొన్ని తలాంతులు ఇస్తాడు, కొన్ని పరిచర్యలు ఇస్తాడు, కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు, కొన్ని ఫలాలు ఇస్తాడు. అంటే ఊరికే మనల్ని దేవుడు నడిపించడు. ఆయనకు ఒక లక్ష్యం ఉంది, ఒక గురి యొద్దకు మనల్ని నడిపించాలి. నడిపించే క్రమంలో అనేకులకు దీవెనకరంగా ఉండునట్లుగా, మన ద్వారా దేవుడు మహిమపరచబడినట్లుగా మనకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. వాటిని మనం గైకొని కాపాడిన ఎడల నిలిచే భాగ్యం దేవుడిస్తాడు. చూడండి, ఏదైనా తోటలో ఆదిలో అవ్వకు ఆదాముకు దేవునితో నడిచేటప్పుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఏమనంటే, మీరు ఈ తోటను మీరు సాగు చేసి విస్తరింపచేసి దాన్ని లోబర్చుకోండి. అంటే దాన్ని సాగు చేయాలి, అదే క్రమంలో విస్తరింప చేయాలి, భూమిని నిండింప చేయాలి, స్వాధీనపరచుకోవాలి. ఆ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, అపవాదికి చోటిచ్చారు. నిలవలేక దేవుడు ఏదైనా తోటలో నుండి వాళ్ళని తరిమేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో దేవుడు మనల్ని గణపరుస్తాడు, మనకు తలాంతులు ఇస్తాడు, పరిచర్యలు ఇస్తాడు, అలాగే సహవాసం ఇస్తాడు, కొన్ని నమ్మకమైన బాధ్యతలు అప్పగిస్తాడు. వాటన్నిటిలో మనం నమ్మకంగా ఉంటే మనం నిలిచే భాగ్యం ఇస్తాడు. కొంతమంది అవి పొందుకున్న తర్వాత అతిశయపడతారు, గర్విస్తారు, హెచ్చించుకుంటారు. కాబట్టి ఆ సన్నిధిలో నిలవలేక పడిపోతుంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. మనకు రక్షణనిచ్చాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడు, క్రమమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాగే దేవునితో నిత్యము పెనవేసుకొని ఉండే సహవాస జీవితం ఇచ్చాడు. దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకొని ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభువు కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.